బ్రేకింగ్ న్యూస్ లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని వస్తున్న ప్రతిపాదనలపై టీడీపీ హైకమాండ్ సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ విషయంలో ఇకపై ఎటువంటి కామెంట్లు చేయవద్దని అధికార ప్రతినిధులకు హైకమాండ్ వార్నింగ్ ఇచ్చింది. కూటమి పాలసీలో లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని నిర్ణయం ఏమీ లేదని స్పష్టం చేసింది. అధికార ప్రతినిధులు, పార్టీ నాయకులు ఎవరూ కూడా ఈ అంశంపై మాట్లాడొద్దంటూ కూడా టీడీపీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. నలుగురు మాట్లాడిన మాటలపై చంద్రబాబు సీరియస్ అయినట్లుగా తెలిసింది. ఇటువంటి మాటలు మరొకసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రతి అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి విజయవాడ నుంచి మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు. శివ, చూస్తున్నాము లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని వస్తున్న ఏవైతే ప్రతిపాదనలు ఉన్నాయో వీటికి సంబంధించి టీడీపీ హైకమాండ్ అందరి మీద కూడా సీరియస్ అయినట్లుగా కనిపిస్తుంది. ఈ టాపిక్ గురించి ఎవరు డిస్కస్ చేయొద్దు, ఎవరు మాట్లాడదని కూడా వార్నింగ్ ఇచ్చినట్లుగా మనకి అప్డేట్స్ అందుతున్నాయి. డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే తెలుగుదేశం పార్టీ నష్ట నివారణకి చర్యలు దిద్దుకుంది. ఇప్పటికే గత 2-3 రోజుల కాలంగా జనసేన వర్సెస్ టీడీపీ మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తూ ఉంది. ఒకరిని గురించి ఒకరు కించపరుచుకుంటూ విభేదించుకుంటూ పోస్టులు జరుగుతున్నాయి. అయితే తాజాగా ఈ అంశానికి సంబంధించి కూడా టీడీపీ అధిష్టానం దృష్టి కేంద్రీకరించింది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి కూడా కడప జిల్లాకు సంబంధించిన అధ్యక్షుడు, పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూటమిలో ముఖ్యంగా ప్రకంపన సృష్టించాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ ప్రకటనని కంటిన్యూ చేస్తూ కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ప్రకటించడం, ఆ తర్వాత పిఠాపురం నుంచి మాజీ ఎమ్మెల్యే వర్మ దీన్ని కంటిన్యూ చేయడం, తాజాగా ఈరోజు హోంమంత్రి అనిత కూడా దేవుడు ఆశీస్సులు ఉంటే ఖచ్చితంగా ఏ పదవైనా వస్తుందని చెప్పి హోంమంత్రి అనిత కూడా వ్యాఖ్యలు చేయటం, వరుసగా కంటిన్యూషన్గా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పి డిమాండ్ ఆ పార్టీలో ఉధృతంగా నిర్వహిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు డావోస్ నుంచి కూడా సీరియస్గా స్పందించినట్టు తెలుస్తూ ఉంది. వెంటనే లోకేష్ అంశానికి సంబంధించి లోకేష్ని ఉప ముఖ్యమంత్రిని చేస్తామనే ప్రతిపాదన కూటమి నేతల్లో ఎక్కడా కూడా చర్చ లేదు. ఏదైతే కూటమి 3 పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించి 3 పార్టీల ఒప్పందాల్లో ఉప ముఖ్యమంత్రి పదవి అనేది కేవలం పవన్ కళ్యాణ్కి మాత్రమే ఉంది. మిగిలిన వారికి అటువంటి హోదా కానీ లేదా అటువంటి ఇచ్చే ఆలోచన కానీ కూటమిలో లేదు. ఎవరు కూడా కూటమి పాలసీలు తెలియకుండా ఇష్టానుసారంగా మాట్లాడొద్దని చెప్పి పార్టీ నేతలకి చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో వెంటనే అప్రమత్తమైన పార్టీ కేంద్ర కార్యాలయ సిబ్బంది పార్టీ అధికార ప్రతినిధులకి, ఎమ్మెల్యేలకి, ప్రజాప్రతినిధులకి, ముఖ్యమైన నేతలకి సమాచారం ఇచ్చారు. ఇక నుంచి లోకేష్ ఉప ముఖ్యమంత్రి అనే అంశంపై ఎవరూ కూడా మాట్లాడవద్దు, కూటమి నియమ నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించాలి. అలాగే కూటమిలోని పార్టీల గురించి టీడీపీ సంబంధించిన నేతలు భారతీయ జనతా పార్టీ, జనసేన గురించి మాట్లాడటానికి వీల్లేదు. ఒకవేళ మాట్లాడాలనిపిస్తే కనుక కేంద్ర కార్యాలయ అనుమతి తీసుకొని మాత్రమే అటువంటి అంశాలకు సంబంధించి మాట్లాడాలి. కూటమి పార్టీల మధ్య విభేదాలు సృష్టించేందుకు మీరే ప్రయత్నాలు చేయొద్దని చెప్పి స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేశారు. మొత్తం మీద 3 రోజుల కాలంగా జరుగుతున్న పెను దుమారానికి ఆలస్యంగానైనా టీడీపీ మేలుకొంది. లేకపోతే ఇప్పటికే 2 పార్టీల మధ్య, అంటే ఇటు జనసేన ఇటు టీడీపీ మధ్య సోషల్ మీడియా వేదికగా పొలిటికల్ వార్ అయితే పతాక స్థాయికి చేరుకున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వెంటనే అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. అప్రమత్తం అవడంతో ఈ అంశంపై ఎవరు టీడీపీ నేతలు మాట్లాడొద్దంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మౌనిషా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.